మనం ముందుకు వెళ్ళాలన్నది అప్పటి నుంచి కూడా తీసుకుంటాం. సో అవన్నీ చూసుకుంటే అటు కేంద్రంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కూడా కావచ్చు, సయోధ్యగా సఖ్యంగా ముందుకు వెళితే బ్రహ్మాండంగా మనం అభివృద్ధి సాధించగలం. ఇది చాలా క్రూషల్ ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి. అంటే ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ సఖ్యత ఉందని భావించవచ్చండి వాళ్ళతోనే? ఎందుకంటే అక్కడ తీసుకుంటే మోడీ గారు ఈసారి మాట్లాడుతూ చంద్రబాబు గారి అనుభవం గురించి మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం గురించి మాట్లాడారు. ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ అయ్యి అన్నారు ఆయన. అంటే ఒక జస్ట్ గాలి కాదు, ఇదొక తుఫాన్ అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఆ విధంగా చూసుకుంటే అనుభవము, తర్వాత వచ్చేసి ప్రజలలో ఉన్న ప్రజాదరణ, ఈ రెండింటి కాంబినేషన్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఆ విధంగా ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. ఓకే సార్, అంటే పవన్ గారితో కూడా మీరు పనిచేసి ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నానండి. చంద్రబాబు గారిని కూడా చూస్తున్నారు, చాలా కాలంగా చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఆలోచన ధోరణి అంటే ఏ విధంగా ఉండబోతుంది? పవన్ గారికి ఎలాంటి శాఖను కేటాయిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్రానికి ప్రస్తుతం కావాల్సినది అభివృద్ధి, తర్వాత ఉపాధి. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన విషయాలు. అభివృద్ధి, ఉపాధి. సపోజ్ అభివృద్ధి ఈ రాష్ట్రం గురించి తీసుకుంటే మనం పెట్టుబడులను ఎలా ఆకర్షించగలము అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షిస్తే రంగాలు ఏంటి అన్నవి కూడా మనం ఆలోచించాలి. మొట్టమొదటి రంగం మన రాష్ట్రానికి చూసుకుంటే టూరిజం అన్నది చాలా పొటెన్షియల్ ఉంది మనకి. టూరిజం చిన్న చిన్న రాష్ట్రాలు కేరళ కానీ గోవా కానీ ఇటువంటి రాష్ట్రాలు టూరిజం ద్వారా బ్రహ్మాండంగా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు వాళ్ళు. కానీ మన రాష్ట్రం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం టూరిజంలో అంత ముందుకు వెళ్ళలేదు. కేరళ టూరిజం గురించి మాట్లాడతారు, గోవా టూరిజం గురించి మాట్లాడతారు, కానీ ఏపీ టూరిజం గురించి ఎక్కడ మనం విన్నట్టు లేదు. కాబట్టి టూరిజంలో ఉన్న పొటెన్షియల్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి. అది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేక టూరిజం పొటెన్షియల్ మనకు బాగుంది. సో అదొక రంగం మనకు ఉంటుంది. తర్వాత ఉపాధిని పెంచాలంటే ఎంఎస్ఎంఈ రంగం చాలా ముఖ్యం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం. వీటిలో ఏమవుతుందంటే ఉపాధి కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం. ఇందులో మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. మన జిఎస్డిపి తీసుకున్నా కూడా సుమారుగా 26-27% మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. కానీ ఈ వ్యవసాయం ఏంటంటే రా మెటీరియల్ వ్యవసాయమే నడుస్తుంది. నేను ధాన్యం పండిస్తాను, ధాన్యం అమ్మేస్తాను. నేను చేపలు పడతాను, చేపలు అమ్మేస్తాను. కానీ ఈ ప్రాసెసింగ్ అన్నది జరగట్లేదు. నేను ధాన్యాన్ని కనుక దాన్ని రూపాంతరం చెందించి పళ్ళు పండిస్తున్నాను, నేను పళ్ళుగానే అమ్ముతున్నాను, కానీ దాన్ని రూపాంతరం చేయట్లేదు. టమాటోలుగానే అమ్మేస్తున్నాను, నేను దాన్ని కెచప్లు ఇలాంటివి చేయట్లేదు. కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బ్రహ్మాండమైన స్కోప్ ఉంది మన దగ్గర. సో అదొక ప్రాంతము. తర్వాత చిన్న ఎందుకంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉంది మనం. ఈ యువతరాన్ని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ దిశగా మనము తీసుకువెళ్ళాలంటే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం దీన్ని, ఉద్యోజకత. ఇది డెవలప్ చేయాలన్నా మళ్ళీ ఎంఎస్ఎంఈలు చాలా ముఖ్యం. తర్వాత ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ముఖ్యం. అందుకని నేను ఏం కోరానంటే ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా మొన్న ట్వీట్ చేశాను, మీరు ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి పెట్టండి అని చెప్పాను. ఇప్పుడు మనకు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది, కానీ లేబర్ మీదే ఎక్కువగా అక్కడ ఉంటుంది. కార్మిక శాఖ ఉంటుంది, కానీ ఈ ఉద్యోగ శాఖ పెద్దగా అంత ఇది ఉండదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ఈ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అన్ని మినిస్ట్రీలతో కోఆర్డినేషన్తో ఉండి రాష్ట్రంలో ఉద్యోగాలు ఎలా పెంచాలన్న దాని మీద ఒక మినిస్ట్రీ కావాలి. తర్వాత గ్రామీణ ప్రాంతంలో మనకి మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, నరేగా అంట, అది ఉంది. దానివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 100 రోజులు నుంచి 125 రోజులు ఎవరైనా వచ్చి నేను పని చేస్తానంటే వాళ్ళకు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. కానీ అది పట్టణ ప్రాంతంలో లేదు. కాబట్టి మేమేం సూచిస్తున్నామంటే మన రాష్ట్రంలో కూడా పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నది మీరు ప్రవేశపెట్టండి. అంటే ఒక 100 నుంచి 125 రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలాంటి పనులు మనం చేయొచ్చు అన్నవి మనం కేంద్రీకరించి, సపోజ్ ఇక్కడ పార్కులు డెవలప్ చేయడము, లేకుంటే గ్రీనరీ డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడము, తర్వాత హెరిటేజ్ బిల్డింగ్స్ని కాపాడడము, తర్వాత క్లీన్లీనెస్లో ఏం చేయగలము, ఇలాంటివన్నీ కూడా మనకు ఏర్పాటు చేసి అక్కడ పట్టణ ప్రాంతంలో 100 నుంచి 125 రోజులు మనం కనుక యువతరానికి
ఉపాధి కల్పించగలిగితే అది కూడా బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్నాం. నిరుద్యోగ భృతి కన్నా కూడా ఇటువంటి పథకాలు మనం తీసుకురాగలిగితే పని జరుగుతుంది, వాళ్లకు వేతనాలు కూడా దొరుకుతాయి. సో ఇటువంటి విధానాలు తీసుకురమ్మని చెప్పి కూడా మేము కాబట్టి మన మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న యువతరానికి ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలన్నవి ఈ రెండు చాలా ప్రధానమైన అంశాలుగా ఉంటాయి. కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ తర్వాత మన తీర ప్రాంతం ఎందుకు కాబట్టి పోర్ట్లు డెవలప్ చేయడము, జట్టీలు డెవలప్ చేయడము, తర్వాత వచ్చేసి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి ఈ ఆక్వాకల్చర్లో ప్రాసెసింగ్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఎలా చేయడం, అగ్రికల్చర్ని ప్రాఫిటబుల్గా ఎలా చేయడం, అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడం, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. సో వీటన్నిటికీ సంబంధించిన వాటి గురించి ఖచ్చితంగా వీరు ఆలోచించి ఏ విధమైన శాఖలు వారు తీసుకోబోతున్నారో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. అంటే నేననేది మీరు మామూలుగా అనుకుంటున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి భావజాలం అంతా తెలిసిన వ్యక్తిగా అడుగుతున్నానండి. మీకు దగ్గరగా మీరు చాలా కాలం వారు ప్రయాణించారు. యువతరంతో బాగా అటాచ్ అవుతారు. అదే ఎలాంటిది అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది, ఎందుకంటే వారికి ఉన్న శక్తి వల్ల మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో మినిస్ట్రీస్తో కూడా కోఆర్డినేట్ చేసి ప్రతి మినిస్ట్రీ కూడా ఉద్యోగాలు ఎలా సృష్టించాలన్న దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే రాష్ట్రంలో ఉన్న యువత బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు రాగలరు. కాబట్టి ఆ విధంగా వారికి మిగతా పోర్ట్ఫోలియో ఏమైనా కూడా ఈ కొత్త మినిస్ట్రీ అన్నది ఏర్పాటు చేయాలన్నది నా అభిప్రాయం. అదే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అన్నది మీ అభిప్రాయం? ఆయన చెబితే యువతరానికి కూడా బాగా వెళుతుంది, అవును, యువతరానికి బ్రహ్మాండంగా ఆయన వెళుతుంది. మిగతా శాఖలు ఉన్నాయి, మిగతా రొటీన్ శాఖలు ఉన్నాయి, కానీ ఇది ఒక కొత్త ప్రయోగం. ఈ ప్రయోగాలు చేయాలి. తర్వాత రాష్ట్రానికి కావాల్సింది కూడా అది, అంటే పెట్టుబడులు ఆకర్షించడం, టూరిజం డెవలప్ చేయడము, ఆ తర్వాత వచ్చేసి అగ్రికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేయడం, ఎంఎస్ఎంఈలు పెట్టుకోవడం, తర్వాత పట్టణ ప్రాంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకురావడం, యువతరానికి పెద్ద పెట్టున వేతనాలు కల్పించడం. సో ఇవన్నీ కూడా చేయాల్సిన అంశాలు. కాబట్టి వీటన్నిటి గురించి వారికి ఆలోచనలు ఉంటాయి డెఫినెట్గా. సో దాని గురించి ఒక యోగ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కానీ వారు ఎక్కడున్నా కూడా ఆ మంత్రిత్వ శాఖను బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తారని నేను అనుకుంటాను. సార్ 2014 నుంచి 19 వరకు మీరు పరిపాలన అంటే టీడీపీ కూటమి పరిపాలన అంటే అప్పుడు కూడా ఎన్డీఏనే కాబట్టి అడుగుతున్నాను. అప్పుడు జనసేన వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, ప్రభుత్వంలో చేరలేదు. బీజేపీ వాళ్ళు అయితే చేరారు, బీజేపీ టీడీపీ వాళ్ళు. సో ఇప్పుడైతే ముగ్గురు చేరుతూ ఉన్నారు. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం మొత్తం ముగ్గురు అందులో చేరబోతున్నారు. సో అంటే లోకేష్ గారు అప్పట్లో ఐటీ సెక్టర్ని తీసుకున్నారు, ఐటీ మంత్రిత్వ శాఖను ఆయన తీసుకుని దానికి తగ్గట్టు కొంత పట్టణాభివృద్ధి కూడా పట్టణ అవునండి, రూరల్ డెవలప్మెంట్ ఏదో రెండు ఉండేవి ఆయన దగ్గర. సార్ 2014 నుంచి 19 వరకు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా చేశారు. తర్వాత ఇంకో శాఖను కూడా ఏదో కేటాయించినట్టున్నారు, మీరు ఇందాక అన్నారు కదండి. ఆ శాఖ ఏంటో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ ఐటీ మినిస్టర్గా తనకంటూ ఒక మార్క్ అనేది చూపించారని అప్పట్లో వినిపించిందండి. అంటే తెలుగుదేశం అభిమానులు ఎలాగ అంటూనే ఉంటారు, బయట ప్రజలు కూడా అనుకున్నారు. అంటే అక్కడ ఒక బేరీజ్ వచ్చేవి. అది అంటే ఒక చిన్న కంపారిజన్ ఏంటంటే ఇక్కడ లోకేష్ గారు, అక్కడ కేటీఆర్ గారు, ఇద్దరు ఐటీ మినిస్టర్గా వాళ్ళు చేసే పనితీరు ఇదంతా. సో ఇప్పుడు అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది, లోకేష్ గారు కూడా కీలకంగా వ్యవహరించబోతున్నారని నేను అనుకుంటున్నాను, అంటే నాకున్న ఆలోచన ప్రకారం. సో ఒకవేళ ఆయన మంత్రిత్వ శాఖలోకి తీసుకుంటే బాగుంటుందా, మంత్రిత్వ శాఖ ఏదైనా తీసుకొని ఆయన చేస్తే బాగుంటుందా, లేకపోతే పార్టీకి పనిచేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? అంటే అది బేసిక్గా పార్టీలో నిర్ణయం తీసుకుంటారు, దెర్ ఈజ్ నో డౌట్. ఐటీ ఒకటి బాగా పొటెన్షియల్ ఉంది మన దగ్గర కూడా ఐటీ, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ బ్రెయిన్స్ చాలా షార్ప్ బ్రెయిన్స్. ఎందుకంటే మ్యాథ్స్లో మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఎక్కడ చూసినా కూడా మనం అమెరికాలో కూడా రాణించడానికి ప్రధానమైన కారణం అంటే మ్యాథ్స్లో మనకున్న నాలెడ్జ్. సో అది మనము ఫాస్ట్గా ఉంటాం మ్యాథ్స్ దీంట్లో. కాబట్టి దాన్ని సంబంధించి తీసుకుంటే ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో ఎక్స్పోర్ట్స్ ఆల్మోస్ట్ 2-3 లక్షల కోట్లు ఉంది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. కానీ ఇక్కడ చూసుకుంటే 2-3 వేల కోట్లే ఉంది. కాబట్టి ఐటీ రంగానికి మంచి పొటెన్షియల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కావచ్చు, లేదంటే మిగతా ప్రాంతాలు కావచ్చు, ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఐటీ కూడా మంచి ఫీల్డ్ యాక్చువల్గా తీసుకోవడానికి. తర్వాత ఏంటంటే వారు అమెరికాలో కూడా చదివారు ఈ విషయాల్లో, ఇంతకుముందు చేసిన అనుభవం, వీటన్నిటిని తీసుకొని ఐటీ రంగంలో కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే అప్పట్లో ఉన్న అనుభవం కూడా ఉపయోగపడవచ్చు. కానీ ఇప్పుడు ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా కూడా ఫైనల్గా రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అన్నది ఏర్పరచుకోవచ్చు. ఎందుకంటే శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యం. జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ దాన్ని బట్టి ఆటోమేటిక్గా శాంతి భద్రతలు సెట్ అవుతాయి. దాని గురించి పెద్దగా మంచి డీజీపీలని కానీ మంచి
ఆఫీసర్లు ఎవరైతే డీజీపీ తర్వాత ఎస్పీలు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జెస్ను గట్టిగా నియమించుకుంటే శాంతి భద్రత చక్కగా నడుస్తుంది. కానీ రాష్ట్రానికి ముఖ్యంగా కావాల్సింది ఎంప్లాయ్మెంట్, టూరిజము, పెట్టుబడులను ఆకర్షించడము, ఐటీ, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. లేకుంటే జనరల్గా ఏంటంటే మనం ఈ రంగాల గురించి ఆలోచిస్తున్నాం. ఈవెన్ సెంట్రల్లో కూడా నిన్న రంగాలు చూసుకుంటే ఏమన్నారు, డిఫెన్సు, హోము, ఫైనాన్సు, ఎక్స్టర్నల్ అఫైర్సు, ఇవి భాజపా దగ్గరే పెట్టుకున్నాయన్నారు. కానీ నేను ఎప్పుడు చూసేది ఏంటంటే ఎంఎస్ఎంఈ ఎవరి దగ్గరికి ఇచ్చారు? ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే చిన్న చిన్న యూనిట్లను తయారు చేయడము, పరిశ్రమలను ఏర్పాటు చేయడము, ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఉండే చిన్న పరిశ్రమలు అనుకోవచ్చా అండి? ఇంతమంది జనాభా ఉన్న దాంట్లో, ఇంతమంది యువతరం ఉన్న దాంట్లో మనం అందరికీ కూడా ఉద్యోగాలు సృష్టించలేం. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఇటువంటి వాటిని సృష్టించాలి. ఎందుకంటే ఈ మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గరికి ఉంది వెళ్ళి చూశాను. ఇంతకుముందు బీహార్ ముఖ్యమంత్రిగా చేసిన మాంజీ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి. రెండవది నేను చూసింది ఫుడ్ ప్రాసెసింగ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఐ థింక్ పాస్వాన్ గారు, రామ్విలాస్ పాస్వాన్ గారి అబ్బాయి, ఆయన దగ్గరికి ఫుడ్ ప్రాసెసింగ్ వెళ్ళింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు మన రాష్ట్రానికి. తర్వాత పోర్ట్స్, ఎందుకంటే మనకున్నంత తీర ప్రాంతం ఎక్కడా లేదు. దీన్ని కనుక బ్రహ్మాండంగా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నామంటే మనకు అనేక కార్గోను ఆకర్షించవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే కార్గో వచ్చిందో, కార్గో కనెక్టెడ్ మనం ఇండస్ట్రియల్ టౌన్ డెవలప్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ టౌన్ నుంచి ఉద్యోగాలు ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. కాబట్టి జనరల్గా ఏంటంటే రెవెన్యూ ఎవరి దగ్గర ఉంది, హోమ్ ఎవరి దగ్గర ఉంది, ఇవే ఆలోచిస్తాం. కానీ రాష్ట్రాన్ని నడిపించే ఆయుధాలు, సాధనాలు ఏవైతే ఉన్నాయో, పరిగెత్తించేవి ఏంటంటే టూరిజం, తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఐటీ, సో ఈ రంగాలు, తర్వాత ఎంఎస్ఎంఈ, చిన్న చిన్న పరిశ్రమలు, సో ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరిగెత్తిస్తాయి. కాబట్టి వాటిలలో మంచి వాళ్ళు ఉండాలని నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. కానీ ఎందుకంటే స్టేటస్, ఈయన రెవెన్యూ మినిస్టరు, ఈయన హోమ్ మినిస్టరు, ఇవి జనరల్గా సర్వసాధారణ ప్రజలలో ఉన్న అభిప్రాయాలే. కానీ ఇప్పుడు మనం ఉన్నది డెవలప్మెంట్, అభివృద్ధే ముఖ్యం. ఇంతకుముందు ఏంటంటే పాలన ముఖ్యం, ఇప్పుడు అభివృద్ధి ముఖ్యం. పాలనప్పుడు మీకు రెవెన్యూ, హోము ఇవి ఇంపార్టెంట్. కానీ అభివృద్ధి ఎప్పుడైతే ముఖ్యమో, ఆ అభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేసే మినిస్ట్రీస్ అవి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఒకవేళ లోకేష్ గారు గీసుకుంటే అంటే ఇలాంటి అభివృద్ధికి సంబంధించిన మంత్రిత్వ శాఖను తీసుకుంటే మంచిదేనా భావిస్తున్నారు సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ, ఎందుకంటే ఈజ్ అన్ యంగ్స్టర్, ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది. తర్వాత పార్టీలో కూడా ఆయన పొజిషన్ జనరల్ సెక్రటరీ అనుకుంటాను. సో ఆ విధంగా పార్టీ ఉన్నది కాబట్టి అది కూడా పట్టు, వారి నాన్నగారే వారు ముఖ్యమంత్రి. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఆ విధంగా వారు ముందుకు తీసుకెళ్ళాలి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫలితాలు వచ్చిన తర్వాత యాక్చువల్గా మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఏమన్నారంటే, నేను ఇంత వెల్ఫేర్ ఇవ్వడానికి ట్రై చేశాను, చాలామంది అంటే వీళ్ళందరూ మన వాళ్ళు అనుకున్నాను, అంటే మనకు ఓటేస్తారనుకున్నాను, వెల్ఫేర్ ఇచ్చిన ఇంత మంచి పనులు చేసినా కూడా ఎందుకు నన్ను ఓడించారో నాకైతే తెలియట్లేదు, దేవుడికే తెలుసు అన్నట్టు ఏదో సంథింగ్ ఏదో ఈ కైండ్ ఆఫ్, అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి కాదు కానీ ఇలాంటి అభిప్రాయం వచ్చేటట్టు ఆయన మాట్లాడారు. ఒకవేళ దాన్ని ఒక పరిశీలించాల్సి వస్తే, విశ్లేషణ చేయాల్సి వస్తే మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? వెల్ఫేర్కి దెర్ ఇస్ నో లిమిట్. 3,000 ఇస్తే 4,000 ఎందుకు ఇవ్వకూడదు అంటారు, 4,000 ఇస్తుంటే 5,000 ఎందుకు ఇవ్వకూడదు, ఇచ్చేదేంటి మన డబ్బే కదా అంటారు. ఇలా రకరకాల చర్చలు జరుగుతాయి. తర్వాత ఏంటంటే ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకుంటే ఆటోమేటిక్గా ఆ వ్యత్యాసం కనపడుతుంది మనకి. సో ఇవన్నీ కూడా చర్చకు దారితీస్తాయి. అందువల్ల ఏంటంటే మొత్తం వెల్ఫేర్ మీదే వారు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఎక్కడ ప్రచారాలు, ప్రసంగాలు జరిగినా కూడా మేము బటన్ నొక్కి ఇంత ఇస్తున్నాం. 2,70,000 కోట్ల రూపాయలు మేము వెల్ఫేర్లో 5 సంవత్సరాలు ఇచ్చి, అంటే ప్రతి సంవత్సరానికి 52,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో మేము ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే వెల్ఫేర్ అన్నదానికి దెర్ ఇస్ నో లిమిట్. అందుకనే తమిళనాడులో ఒక అతను నన్ను కనుక ఎన్నుకుంటే మిమ్మల్ని అందరినీ కూడా చంద్రమండలం మీదకి తీసుకెళ్తానని చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రీగా ఇస్తే దెర్ ఇస్ నో లిమిట్. దానికి బదులు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానంటే ఎలా ఉంటుంది చూడండి. ప్రతి అమ్మాయి పుట్టగానే అమ్మాయి పేరు మీద ఎర్రచందనము, తర్వాత టేకు చెట్లు నాటిస్తాను, అమ్మాయి 21 సంవత్సరాలు అయిన తర్వాత ఆస్తి అంతా అమ్మాయికి వస్తుందంటే ఏ విధమైన భద్రతా భావం ఉంటుంది? ఇదేంటంటే డబ్బులు ఇస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం. ఈ ఖర్చు పెట్టేది కూడా మళ్ళీ లిక్కర్ షాప్స్ వీటి గురించే తిరుగుతోంది, దీని గురించి. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా అభివృద్ధి, సంక్షేమం అన్నవి జోడుగుర్రాల్లాగా వెళ్ళాలి. సో ఒకే చక్రాన్ని పరిగెత్తిస్తామంటే ఆ బండి ముందుకు వెళ్ళదు. ఈ అభివృద్ధి గుర్రం ఆగిపోద్ది. అభివృద్ధి చక్రం ఆగిపోతే ఈ చక్రం పరిగెత్తుంటే ఆ బండి పరిగెత్తు. కాబట్టి రెండు కూడా ఉండాలి.
తర్వాత ఏంటంటే సంపద సృష్టించి అభివృద్ధి చేసి దాని నుంచి వెల్ఫేర్ చేయాలి. లేకుంటే అప్పులు తెచ్చి నేను వెల్ఫేర్ చేస్తానంటే ఎవరైనా చేయొచ్చు. దానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు అప్పులు తీసుకురండి, నాకైనా ఇవ్వండి, అప్పులు ఇవ్వండి, నేనే బటన్ నొక్కమంటే నొక్కుతాను. ఒక క్లర్కల్ సరిపోతాడు. మొన్న ఒక పెద్ద ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారండి, మురళీమోహన్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు, బటన్ నొక్కడానికి అంటే ముఖ్యమంత్రి పోస్టే అవసరం లేదు, అలా వీధిని పోయి రిక్షావాడిని తీసుకుని వచ్చి బాబు బటన్ నొక్కన్నా కూడా నొక్కుతాడు, దానికే ఉంది అన్నట్టు కూడా ఆయన అన్నారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేర్చుకోవాల్సిన అంశం కూడా రాష్ట్రానికి దేశానికి కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా రాకపోవడానికి కూడా ఒక మెసేజ్ వెళ్ళింది. కేవలం సంక్షేమం చేస్తే మనం మళ్ళా రాలేమన్న ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. కాబట్టి ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండూ కలిసి వెళ్ళాలి. ఈవెన్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా అనేక హామీలు ఇచ్చారు. కాబట్టి వాటికన్నా ఎక్కువ హామీలు ఎక్కువ ఇచ్చారు. కాబట్టి వీటిని నడపాలంటే ముందు అభివృద్ధి చాలా ముఖ్యం. అందుకనే అన్నాను, మన రాష్ట్రానికి అభివృద్ధి చాలా ముఖ్యం, పెట్టుబడులు చాలా ముఖ్యం. అందుకని ఇటువంటి ఆలోచించే వాళ్ళు అటువంటి మంత్రిత్వ శాఖలు తీసుకోవాలి అన్నది నేను అన్నాను అనమాట. రొటీన్ గవర్నెన్స్ కాదు, ఇప్పుడు కావాల్సింది అభివృద్ధి. తర్వాత మనం ఏ విధంగా పెట్టుబడులు తీసుకురాగలం అన్న విషయంగా మనం ఆలోచించుకుంటూ వెళ్ళగలిగితే అప్పుడు రాష్ట్రం ముందుకెళ్తుంది అన్నది ఆలోచించాలి. సార్ ఇప్పుడు పూర్వాశ్రమంలో మీరు పోలీస్ కాబట్టి అడుగుతున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా గవర్నమెంట్ ఇంకా టేక్ ఓవర్ చేయలేదు, అంటే తీసుకోలేదు, ఆయన ఇంకా ఆ పగ్గాలు చేపట్టలేదు, కానీ గవర్నమెంట్ అయితే ఏర్పడింది. సో రేపు ప్రమాణ స్వీకారం ఉంది. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్కి అంటే ఎన్డీఏ కూటమికి యునానిమస్గా ఒక మెజారిటీ వచ్చిందో చాలామంది ముఖ్యమైన అధికారులని తప్పించడం అంటూ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డీజీపీ గారు, అలాగే ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారిని లీవ్లో పంపించడం జరిగిందని విన్నానండి, చూశాను, న్యూస్ అయితే చూశాను, అది ఎంతవరకు కన్ఫర్మ్ నాకు తెలీదు. ఇట్లా కొంతమంది అంటే అధికారులను తప్పించడం అంటూ అంటే పక్కన లూప్ లైన్లోకి పెట్టడం ఇలాంటివన్నీ జరిగింది. అంటే ఎందుకు సార్ ఈ ప్రాసెస్ ఎందుకు నడుస్తూ ఉంటుంది? అంటే వాళ్ళు ఇంతకుముందు గవర్నమెంట్కి కొంచెం ఏకపక్షంగా వ్యవహరించారన్న కారణం చేత కావచ్చు అంటారా? అధికారులు కూడా కొంత మర్యాద ఉంటుంది, ఓకే, ఒక లిమిట్ ఉంటుంది. అంటే ఏముందంటే మనం పార్టీ కార్యకర్తలు కాదు, ఎప్పుడు మనం రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చాం కానీ ఆ పార్టీ అభివృద్ధి కోసం రాలేదు. అందుకనే బ్యూరోక్రసీ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉంటుంది. వీళ్ళు 5-5 సంవత్సరాలకు ఎన్నికలు ఫేస్ చేసి ప్రజల అభిమతం మటుకు వీళ్ళు రాజ్యంలోకి వస్తుంటారు, అధికారంలోకి వస్తుంటారు. కానీ బ్యూరోక్రసీ అనేది 30-35 సంవత్సరాలు సుమారుగా ఒక్కొక్కరు పనిచేస్తారు. అందువల్ల ఇందులో అనేక ప్రభుత్వాలను చూస్తారు, అనేక మంది వ్యక్తులను చూస్తారు. కాబట్టి వాళ్లకు మనం గైడెన్స్ ఇవ్వాలి, వాళ్లకు మనం చెప్పగలగాలి, చట్టం ఇలా చెబుతుంది, ఇలా చేస్తే ఈ విధమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా చెప్పింది పోయి చాలామంది ఏంటంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అది తప్పు. ఎందుకంటే రేపు ఏదైనా జరిగితే ఇరుక్కునే వాళ్ళు వీళ్ళే, అధికారులే. ఎందుకంటే మొత్తం మీద ఫైల్లో ఉంటుంది కదా, ప్రతి విషయం ఫైల్లో రాసి ఉంటారు అభిప్రాయాలు. మరి మీరు అది కరెక్ట్ కాకుంటే మీరు ముందు ఎందుకు రాయలేదని అడుగుతారు. కాబట్టి రేపు ఎప్పుడు కూడా అంటుంటారు, ఇన్వెస్టిగేషన్లో మనుషులు మాట్లాడరు, ఫైల్స్ మాట్లాడతాయండి. ఓకే, కాబట్టి ఆ ఫైల్ మీద మనం ఏం చేశాము, ఎందుకంటే పేపర్లో ఉన్నదానికి రేపు సమాధానం ఇవ్వాలి మనం. అందువల్ల ఏంటంటే బ్యూరోక్రసీ కూడా, యంత్రాంగం కూడా వారికి సరియైన సలహాలు సూచనలు ఇచ్చి వారిని, ఎందుకంటే అల్టిమేట్గా రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ వ్యక్తి యొక్క కనుసన్నల్లో ఉండి మనమేదో పోస్టింగులు తెచ్చుకుందామని ఎవరు అనుకోకూడదు. ప్రతి పోస్టింగ్లో కూడా చేయడానికి ఏదో ఒకటి చేయొచ్చు, ఏ పోస్టింగ్ అయినా కూడా మీరు చేయవచ్చు. కానీ ఇక్కడ ఎలాగుందంటే మీరే అన్నారు, లూప్ లైన్ అంటారు, మీరే మాట్లాడారు. అవునండి, అవునండి, అదే నేను జనసామాన్యులు ఇంతకుముందు నేను చెప్పినట్టు మంత్రిత్వ శాఖలు అంటే ఇవే అన్నట్టుగా ఏ విధంగా అభిప్రాయం ఉందో, బ్యూరోక్రసీలో కూడా కమిషనర్ ఆఫ్ పోలీసు, లేకుంటే డీజీపీ, లేకుంటే ఎస్పీఎఫ్ డిస్ట్రిక్ట్, లేకుంటే పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జు, వీళ్ళు చాలా ముఖ్యమని అనుకుంటారు. కాబట్టి ఈ పోస్టింగుల కోసం ఈ రాజకీయ నాయకుల కనుసన్నల్లో మనం ఎలా ఉండాలి అన్నది చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. అందరినీ అనను కానీ కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన విషయాలను మనం వినాల్సి వస్తుంది. వినాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇది చట్టబద్ధంగా చెబితే అది పర్వాలేదు, కానీ చట్టబద్ధత లేని విషయాల్లో మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. సో అందువల్ల బ్యూరోక్రసీ కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏ ప్రభుత్వం అయినా కూడా మీరు నియమాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాటి ప్రకారం కనుక మనం అందరము నడుచుకోగలిగితే రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా ముందుకు నడుస్తుంది. కాబట్టి ఎందుకంటే కొత్త ప్రభుత్వంలోకి చాలామంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వస్తారు, వాళ్ళు కొంతమంది మినిస్టర్స్ అవుతారు, వాళ్ళకు గవర్నెన్స్ ఇటువంటి విషయాలు తెలియవు, మేము చెప్పిందే అవ్వాలి అని అనుకుంటుంటారు.
కానీ అవ్వదు. చెప్పింది మీరు న్యాయబద్ధం ధర్మబద్ధం అవుతూనే అవుతుందని వీళ్ళు చేయాలి. మీరు ఏం చెప్పినా అయిపోతుంది అంటే వాళ్ళు ఏమైనా చెబుతారు. సో ఆ విధంగా బ్యూరోక్రసీ కార్యవర్గం యొక్క భూమిక కూడా రాష్ట్ర అభివృద్ధికి చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా ప్రవర్తన ఉండాలని చెప్పేసి మనం అనుకుంటాం. తర్వాత ఆఫీసర్ల యొక్క మెరిట్ని చూసి వాళ్ళని అక్కడ పోస్టింగ్ వేయాలి. వాళ్ళ సామాజిక వర్గాన్ని చూసో లేకుంటే మాకు ఏం చెప్పినా నో అనరో ఇలాంటివి క్రైటీరియా పెట్టుకొని వాళ్ళని కనుక వేసుకోగలిగితే రేపు అటు ప్రభుత్వము దాని పర్యవసనాలను అనుభవించాల్సి వస్తుంది, రాష్ట్రం కూడా అవుతుంది. కాబట్టి మెరిట్ షుడ్ బి గివెన్ ది ప్రయారిటీ. ఆ వ్యక్తి మనకు అడుగులు మడుగులు ఎత్తకపోవచ్చు, ఆ వ్యక్తి మనకు అనవసరంగా సెల్యూట్లు కొట్టకపోవచ్చు, కానీ ఆ వ్యక్తిలో పొటెన్షియల్ ఉంది. ఆ వ్యక్తి చట్టబద్ధంగా చేస్తాడు, ఆ వ్యక్తి ఎప్పుడు చేసినా కూడా ధర్మంగా బద్ధంగా చేస్తాడు. అటువంటి వాళ్ళని తీసుకొని మనం కనుక సరి అయిన పొజిషన్స్లో పెడితే ఏముందంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. సార్ మన తెలుగువారైన రామ్మోహన్ నాయుడు గారికి ఇది ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చారండి. అంతకుముందుగా అశోక్ గజపతిరాజు గారు ఇంతకుముందు ఆయన చేశారు. తర్వాత పెమ్మసాని గారికి అండ్ ఉక్కు పరిశ్రమల సంథింగ్ సహాయ మంత్రి ఏదో ఇచ్చారు. లేదు, ఆయనకి చంద్రశేఖర్ గారికి గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్. అవునవును. కిషన్ రెడ్డి గారికో ఎవరికో గారికి గనులు, తర్వాత వచ్చేసి వర్మ గారికి హెవీ ఇండస్ట్రీస్ ఉక్కు దానిలో సహాయ మంత్రిగా ఇచ్చారు. మన రాష్ట్రానికి 3 ఒక క్యాబినెట్ 2 సహాయ మంత్రులు వచ్చారు. అవును, నేను పెమ్మసాని గారిది వర్మ గారిది మార్చాను. సరే, ఈ ముగ్గురు అంటే మన రాష్ట్రంకి ఏదైనా చేయాలి, అభివృద్ధి చేయాలి అంటే ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? నెంబర్ 1 ఏంటంటే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం, అది నెంబర్ 1. కాబట్టి మనకు ఒక క్యాబినెట్ 2 సహాయ మంత్రులు ఉన్నారు అంటే ఆ క్యాబినెట్ మీటింగ్లో మన రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అక్కడ ఉంటారు, అది నెంబర్ 1. తర్వాత ఏంటంటే ఈ మినిస్ట్రీస్లో అంతా కూడా వీళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది. సపోజ్ రామ్మోహన్ నాయుడు గారు రేపు ఏదైనా మాకు పోర్ట్ ఒకటి కావాలి అని సోనోవాల్ గారి దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకుని వెళ్ళారనుకో, క్యాబినెట్ కొలీగ్స్ అరే మన రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు కాబట్టి చూద్దాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక పోర్టు గురించో జెట్టి గురించో వచ్చారు, మంజూరు చేద్దాం. సో ఈ విధంగా కూడా ఉంటుంది. తర్వాత ఆయన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అస్సాంలో కానీ ఎక్కడైనా ఎయిర్పోర్టో ఏదో ఒకటి కావాలి, వారు వీరి దగ్గరికి వస్తారు, వీరి ఈ విధంగా. కాబట్టి ఆ విధమైన కోఆర్డినేషన్ భూమికలో కూడా ఉండొచ్చు. తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏదైతే వారికి ఇచ్చారో పౌరయాన శాఖలో కూడా ఇప్పుడు రాష్ట్రానికి ఇది, ఎందుకంటే మొత్తం దేశానికి సంబంధించిన మినిస్ట్రీ కాబట్టి వారు ఈ రాష్ట్రానికి సంబంధించిన వారు కాబట్టి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది, అది కూడా త్వరితగతిన తీసుకెళ్తారు. తర్వాత విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసుకువెళ్ళడం. తర్వాత వచ్చేసి ఇంకా చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఎక్కడైనా డెవలప్ చేస్తూ దీన్ని టూరిజంతో కనుక లింక్ చేయగలిగితే మనం, అంటే ఈ పౌర విమాన శాఖ తర్వాత టూరిజం ఈ రెండింటితో సమన్వయం చేసుకోగలిగితే టూరిజం పొటెన్షియల్ డెవలప్ అవుతుంది రాష్ట్రంలో. సో ఇలాంటి విషయాలు అక్కడ ఉన్నాయి. తర్వాత గ్రామీణాభివృద్ధి చంద్రశేఖర్ గారి దగ్గర ఉంది. గ్రామీణాభివృద్ధిలో సుమారుగా గత బడ్జెట్ చూస్తే మీకు 1,56,000 కోట్ల బడ్జెట్. అందులో ముఖ్యంగా ఈసారి నిన్న తీసుకున్న నిర్ణయంలో 3 కోట్ల ఇళ్ళు నిర్మించాలన్నది కొత్త నిర్ణయం. కాబట్టి ఇందులో కూడా మన రాష్ట్రానికి కొంత కోటా వస్తుంది. తర్వాత 73, 74 సవరణలను బట్టి డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ట్రాన్స్ఫర్, అంటే గ్రామ పంచాయతీలు బ్రహ్మాండంగా తయారవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా గ్రామీణాభివృద్ధిలో మనం చేసుకుంటాం. కానీ గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించి ఒక మాట అయితే వినిపిస్తుందండి,